చెప్పాలి, చెప్పాలి అసలు 'డాడీ' రివ్యూ చాలా ఎఫర్ట్ పెట్టా ఆ వీడియోలో. కానీ 0 వ్యూస్ వచ్చినాయి. సో ఇట్ హర్ట్స్ కానీ 4 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. సో వాళ్ళ కోసమైనా ఫైట్ చేయాలి ఇంకా. అసలు తగ్గేదేలే. హలో గైస్, వెల్కమ్ టు ఫుల్ బడ్జెట్ డిస్కషన్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫైట్ చేద్దాం. 0 వ్యూస్ వచ్చింది కానీ ఏప్రిల్ 10th వస్తుంది. 100 సబ్స్క్రైబర్స్ ఇంకా పుష్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా ఎంపురాన్ ట్రైలర్ రివ్యూ నాకంత ఓకే ఓకేగా అనిపించింది. తిట్టక ముందు నేను చెప్తా, అంటే ఎందుకురా చెప్తా. నేను ట్రైలర్ చూసినప్పుడు అంత అంత ఏంటి అంత అంత హైప్ రాలేదు అసలు. నాకు ముందు ఎదే చెప్తున్నా, నాకు 'లూసిఫర్ పార్ట్ 1' చాలా బాగా ఇష్టం సినిమా. అది పొలిటికల్ థ్రిల్లర్ అంటే అసలు చాలా బాగా తీసుకెళ్లారు పృథ్వీరాజ్ గారు. కానీ ఈ మళ్ళీ ఇది ట్రైలరే అంటే అంత పెద్ద ఏం కాదు. అంత అంత చూపించలేదు. 3 అవర్స్ సినిమా. సో చాలా కన్‌ఫ్యూజ్డ్ మైండ్ సెట్‌తో చూసా. అసలు ఏం అవుతుందిరా అన్న ఫీలింగ్. 'లూసిఫర్ పార్ట్ 1' మొత్తం కేరళలోనే అయింది కదా! సో అంటే ఈ సినిమాలో అసలు ఈ ఫారెను, ఆ ఫారెను ఎ ఏమో మిస్ చేశాను ఆ 'లూసిఫర్ పార్ట్ 1'లో. మీరు కామెంట్స్‌లో రాయండి అసలు ఏం చూసారా? అసలు మిస్ అయ్యో ఏమో పోస్ట్ క్రెడిట్ సీన్ ఏమో ఉంటది. నాకు మళ్ళీ చూస్తా మూవీకి వెళ్ళక ముందు. కానీ ఈ ట్రైలర్ చూసినప్పుడు అసలు చాలా చాలా పెద్దగా తీశారు. కానీ నాకు 'లూసిఫర్‌లో' నచ్చిందేంటంటే చాలా స్మాల్, అంటే అంత పెద్ద స్కేల్ ఏం కాదు. మొత్తం పాన్ ఇండియా సినిమా. కానీ అంత ఈ స్టేటు, ఆ స్టేటు, ఈ మొత్తం కాదు. ఒక కేరళలోనే జరుగుతది స్టోరీ. సో అదే నాకు కొంచెం ఇష్టం. కానీ ఈ ట్రైలర్ చూస్తే అసలు ఈ వరల్డు, ఆ ఫారెన్ నేషను, మళ్ళీ కేరళలో తీసుకెళ్తారు. సో చాలా కన్‌ఫ్యూజ్‌గా ఉంది. మళ్ళీ ఇంకా కొంచెం యాక్షన్ సీన్స్ పెట్టారు. అంటే పార్ట్ 1లో అంత అంత యాక్షన్ సీన్స్ ఏం లేవు. ఈ సినిమాలో అసలు ఫైర్ బాంబ్స్, ఈ బాంబ్స్, కార్ బ్లాస్ట్స్, కొంచెం పైకి అంటే మన ఏంటి 'ప్రశాంత్ నీల్' సినిమాలాగా ఎళ్తున్నారని నా ఫీలింగ్. మళ్ళీ దాని కూడా తిట్టొచ్చు. 'ప్రశాంత్ నీల్' ఈస్ గుడ్ డైరెక్టర్. కానీ ఈ 'లూసిఫర్' సినిమాకి అంత అంత యాక్షన్ అవసరం లేదని నా ఫీలింగ్. నీకు ట్రైలర్‌లో ఏం నచ్చిందిరా అంటే ఒక షాట్ ఉంటదబ్బా! మోహన్ లాల్ గారు దిగుతారు. అసలు ఆ ఎంపురాన్ బీజీఎం వస్తది. మ్యూజిక్ డైరెక్టర్ రా పేరు రాలేదు. కానీ ఎవరో చాలా బాగా చేశారు. అదే నాకసలు చాలా ఇష్టమైన షాటు. మళ్ళీ మోహన్ లాల్ దగ్గరొస్తే ఆయనంత లేరు అసలు ట్రైలర్‌లో. మెయిన్‌గా సెకండ్ హాఫ్‌లో వస్తారు. సో అంటే 3 అవర్స్ సినిమా మళ్ళీ. సో ఉంటారని నా ఫీలింగ్. ఐ హోప్ హి ఈస్ దేర్. అంటే ఆయనే కొంచెం డ్రైవ్ చేస్తారు స్టోరీ. సో చూడాలి. ఐ హోప్ హి ఉంటారని నా ఫీలింగ్. అసలు 2 మినిట్స్ ట్రైలర్ మళ్ళీ. సో అంతేం చెప్పలేము. ఓవరాల్ ఐ యామ్ ఎక్సైటెడ్ ఫర్ ద ఫిల్మ్. నాకు ట్రైలర్ నచ్చలేదు. కానీ నాకు 'లూసిఫర్ పార్ట్ 1' చాలా బాగా నచ్చి ఈ సినిమా కూడా ఎళ్తా. ఇదే నా ఫస్ట్ ప్రయారిటీ ఈ రిలీజెస్‌లో. సో ఖచ్చితంగా సినిమాకెళ్తున్నా. ఇదే నా ఫస్ట్ షో. ఆ రోజు కొంచెం ట్రావెలింగ్. సో రివ్యూ ఏమో ఈ సెటప్‌లో రావచ్చు. సో ట్రై చేస్తున్నా. ఇంక ప్లాన్ చేస్తున్నా. కానీ అదే నా ఫస్ట్ షో. 2 ఏరియాస్‌లో బుక్ చేశా. నా నా దగ్గర ఇంకా ట్రావెల్ చేస్తున్నాను కదా! ఆ దగ్గర. సో చాలా కమిటెడ్ ఈ సినిమాకి. కానీ ఈ ట్రైలర్ చూసినప్పుడు ఐ హోప్ సెకండ్ ట్రైలర్ వస్తదని, ఇంకా కొంచెం చూపించారని. సో అంత స్టోరీ కూడా ఏం చూపించలేదు ఈ ట్రైలర్‌లో. మళ్ళీ ఒక మాటలో చెప్పాలంటే ఐ యామ్ ఎక్సైటెడ్. ఏదైనా ఫస్ట్ ప్రయారిటీ. ఇంకా నెక్స్ట్ సినిమాలు 'రాబిన్ హుడ్', 'మ్యాడ్ 2', 'సికందర్', ఇంకేముందబ్బా! అంతే అనుకుంటున్నా. సో నేను అనుకున్నా ఒక వీడియో చేద్దామని మొత్తం మార్చ్ 28 సినిమాలకి. నేను ఇప్పుడే చెప్తున్నా, నాకు 'ఎంపురాన్' ఫస్ట్, రెండోది 'మ్యాడ్ 2', మూడోది 'రాబిన్ హుడ్', నాలుగోది 'సికందర్'. సారీ, అది సల్మాన్ భాయ్ అయినా, ఏఆర్ మురుగదాస్ అయినా నాకు అదే కొంచెం ఫోర్స్‌లో ఉంది. 'రాబిన్ హుడ్' అసలు ఈ సినిమాలో కొంచెం కన్‌ఫ్యూజన్. అంటే నితిన్ గారు అసలు ఎర్లీ స్టేజ్‌లో ఇదే నా బెస్ట్ ఫిల్మ్ అని చెప్తున్నారు. ఇంకా డైరెక్టర్ కూడా అదే. కానీ ప్రమోషనల్ కాంటెంట్ చూస్తే అసలు ఒక రొటీన్ మ్యాక్స్ సినిమాలా కనిపిస్తుంది. ఆ సాంగ్సు,
మళ్ళీ అసలు అవసరం లేదు కానీ శేఖర్ మాస్టర్. సరే వాట్ కెన్ ఐ డూ, అదే ట్రెండ్. ఇంకా నెక్స్ట్ సినిమా మ్యాడ్ 2. నాకు మ్యాడ్ 1 చాలా బాగా నచ్చింది, కానీ అసలు ఎందుకు సెకండ్‌లో పెట్టానంటే మళ్ళీ లూసిఫర్, మ్యాడ్ 1 చాలా బాగా నచ్చినాయి, కానీ లూసిఫరే కొంచెం ఎక్కువ ఉంది. మ్యాడ్ మళ్ళీ అది ఒక ఇప్పుడు స్టోరీ లెస్ అని చెప్పలేను, కానీ అది స్టోరీ లెస్ సినిమా, మీరు చూడాలి, ఎంజాయ్ చేయాలి అంతే. అది నాకు ఇష్టం మ్యాడ్‌లో, కానీ లూసిఫరే ఇంకా కొంచెం పైన ఉంది. సో అది మన ఆర్డర్. 4 సినిమాసే అనుకుంటా, ఏమో తప్పుంటే కామెంట్స్‌లో రాయండి. సో కొంచెం షార్ట్, ఫాస్ట్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ట్విట్టర్ కూడా @పిల్లబచ్చ డిస్కషన్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ మన రీవిజిట్ సిరీస్‌లో మర్చిపోయా, ఎంతో ఏమో స్టార్ట్ అవుతుందబ్బా. అది మన చిరంజీవి గారి నెక్స్ట్ సినిమా. చూస్తా, సాటర్డే అనుకున్నా, రేపే. సో రేపు మ్యాక్స్ రివ్యూ వస్తుంది. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మళ్ళీ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. బాయ్. సీ యూ టుమారో.